ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండి జీవితంలో ఎన్ని ఉన్నా పేదవాడిలా బ్రతుకుతూ, ధనం ఉన్నా, కీర్తి ఉన్నా, ప్రతిష్ట ఉన్నా ఒక్కొక్కసారి తన జీవితంలో తన జీవితం మీద తనకే విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అది ఎందుచేత అలా జరుగుతుంది అంటే, సరి అయినటువంటి ఆత్మజ్ఞానము లేకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అందుచేత మొట్టమొదటిగా మనం సరి అయినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ఏది ఉన్నా ఏది లేకపోయినా మనిషి ఆనందంగా ఉండడానికి, మన మనస్సుని నిగ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ అద్భుతమైనటువంటి కథ ఒక అద్భుతమైనటువంటి కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది పూర్వకాలం జరిగింది. ఇప్పటికీ కూడా మనం అన్వయించుకోవచ్చు. పూర్వకాలం రాజులు పరిపాలించేటువంటి కాలంలో ఒక రాజుగారు చాలా చక్కగా ప్రజా పరిపాలన చేస్తూ ఉన్నాడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, భగవంతుని యొక్క సేవలు చాలా బాగా చేశాడు. అనేక దేవాలయాలు కట్టించాడు. అనేక ప్రజలకు ఉపయోగపడేటువంటివి చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించాడు, రోడ్లు వేయించాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ ఆనందంగా, నిత్యం సరైనటువంటి కాలంలో వర్షాలు పడుతూ సస్యశ్యామలంగా ఆ దేశమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతూ ఉన్నది. ప్రతి పౌరుడు కూడా కట్టవలసినటువంటి పన్నులు కట్టేస్తున్నాడు, ట్యాక్సులు కట్టేస్తున్నాడు. ధనాగారానికి బాగా డబ్బు వచ్చి చేరుతూ ఉన్నదన్నమాట. 4 వైపుల నుంచి కూడా ధనం బాగా ధనాగారానికి సమకూరుతూ రాజుగారికి ఇంకా ధనం పోగొడుతూ ఉన్నది. ఇలా ధనం బాగా పోగుబడిపోతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఈ రాజుగారి యొక్క గురువు గారు, వంశం యొక్క గురువు గారు అలా నడుచుకుంటూ సభలోకి వచ్చారు. రాజుగారు వెంటనే లేచి గురువుగారికి నమస్కారం చేసి అర్ఘ్యపార్ఘ్యములు ఇచ్చి తన సింహాసనం మీద కూర్చోండబెట్టి గురువుగారికి పాదసేవ చేస్తూ ఉన్నాడు. ఈ రాజు చాలా మంచివాడు అన్నమాట. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, యజ్ఞాలు, యాగాలు నిర్విఘ్నంగా చేస్తున్నావా అని అడిగారు. స్వామి, పోయిన సంవత్సరం అంతా కూడా యజ్ఞ యాగాలు చక్కగా చేశాను, ఈ సంవత్సరం చేయడం ఆపేశాను అన్నారు. ఎందుకు నాయన అన్నారు. విపరీతమైన ఖర్చు అయిపోతుంది, ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టడం అని ఆ యజ్ఞ యాగాదులు మానేశాను స్వామి అన్నారు. తప్పు నాయన, యజ్ఞాలు ఎప్పుడూ మానకూడదు, భగవంతుడి యొక్క సేవ ఎప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు గతంలో చేసినటువంటి యజ్ఞ యాగ ఫలితాల వల్ల నీకు ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నది. అందుచేత ఇప్పుడు కూడా నీవు యజ్ఞాలు చేస్తే నీ జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది నాయన అని ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఈ రాజుగారికి ఎంతో కష్టం, భరించలేనటువంటి కష్టం వచ్చేటువంటి సూచన ఆ గురువు గారికి ఆయన దృష్టికి తోచింది. వెంటనే అది చెబితే రాజుగారు బాధపడతారని, కొంతమంది జోష్యం తెలిసిన చెప్పకూడనటువంటి విషయాలు ఉంటాయి. అలాగా చెబితే అవతల వాళ్ళు కంగారు పడి ఇంకా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అందుచేత
ఆ గురువు గారు ఆ రాజుగారికి చెప్పకుండా, నాయనా, కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, అందుచేత నేను ఒక సలహా ఇస్తాను, ఆ పాటించు అన్నాడు. స్వామి చెప్పండి అన్నాడు. ఎప్పుడు ఇలాగే ఉండదు అని నీవు ఒక ఉంగరం మీద రాయించి, వెండితో తయారు చేసిన ఉంగరం, పలచనటువంటి ఉంగరాన్ని నీ చేతికి ధరించు. అది ఎప్పుడూ తీయకు. దాన్ని ప్రతిరోజు చూసుకొని నమస్కారం చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు చదువుకో. ఆ ఉంగరాన్ని చూచి ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎప్పుడు ఇలాగే ఉండదు అని నీవు చదువుకుంటూ ఉండవయ్యా, అది నీకు చాలా మేలు చేస్తుంది అని ఆ గురువుగారు చెప్పడం జరిగింది. అలాగే ఈయన గురువుగారి మీద ఎంతో భక్తి ఉండడంతో వెంటనే ఆ రాజుగారు వెండి రేకు మీద ఎప్పుడు ఇలాగే ఉండదు అని వ్రాయించుకొని ఒక ఉంగరం చేయించుకొని ఆ ఏలుకి ధరించుకొని దాన్ని ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఎప్పుడు ఇలాగే ఉండదు అని ఆ ఉంగరాన్ని చూసి గురువుగారిని తలుచుకుంటూ ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ప్రక్క ఉన్నటువంటి పొరుగు రాజు పెద్ద సైన్యంతో దండయాత్ర చేసి ఈ రాజ్యం మీదకి వచ్చాడు. ఈ సైనికులు వెళ్ళి పోరాడారు. ఈ సైనికులు బలం తక్కువ, ఆ వచ్చిన వాడి సైనికులు బలం ఎక్కువ. వీళ్ళ యొక్క సైనికులందరూ ఓడిపోయారు. కోట చుట్టుముట్టేశారు శత్రు సైన్యం. ఏం చేయాలో దిక్కు తోచలేదు. రాజుగారు ఏం చేయాలో తెలియక వెంటనే కొంత బంగారం కొన్ని సంచుల నిండా వేసుకుని సొరంగ మార్గం ద్వారా తన యొక్క భార్యను తీసుకొని కొన్ని సంచులు 2-3 సంచుల నిండా బంగారము, నగలు, వెండి ఇవన్నీ వేసుకొని, ధనం అంతా వేసుకొని సొరంగ మార్గం గుండా పారిపోయి దూరంగా అడవిలోకి వెళ్ళిపోయారు. పూర్వకాలం ప్రతి రాజు కూడా ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకంటే శత్రు రాజులు దండయాత్ర చేసి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో వీళ్ళు ప్రాణాలతో బయటపడటం కోసం ఆ సొరంగ మార్గం ఎలా ఉండేదంటే, గుర్రం కూడా స్వారీ చేసుకుని వెళ్ళిపోయేటువంటి అంత పెద్దదైనటువంటి సొరంగ మార్గాలు ఉండేవి. అవి 4-5 కిలోమీటర్ల దూరం సొరంగాలు తవ్వించుకొని వాటిని ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ, ఎప్పుడు నీట్గా ఉంచుకుంటూ, మధ్యలో కాగడాలు వెలిగించుకుంటూ, చీకటి లేకుండా కూడా అలా ఆ సొరంగాల్ని మెయింటైన్ చేసేవారు పూర్వకాలం రోజులు. వెంటనే ఈ రాజుగారు కొంత బంగారం సంచుల నిండా పోసుకొని గుర్రం మీద ఎక్కించుకొని రాణిగారిని కూడా ఎక్కించుకొని ఈ బంగారంతో పాటు ఆయన సొరంగ మార్గం గుండా 4-5 కిలోమీటర్లు ఆ సొరంగ మార్గం గుండా ప్రయాణం చేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత శత్రురాజులు వచ్చారు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుని వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. సరే, అలా అడవిలోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ అడవిలో బందిపోటు దొంగలు వీరిని అడ్డగించి, రాజుని రాణిని అడ్డగించి, వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఆ సంచులు తీసేసుకొని వాళ్ళు పారిపోయారు. రాజుగారి మెడలో ఉన్నటువంటి హారాలు, గీరాలు అవన్నీ కూడా తీసుకున్నారు. కానీ చేతికి ఉన్న ఆ వెండి పలచని ఉంగరాన్ని ఇది ఎంత విలువ చేయదు కదా అని చెప్పేసి దాన్ని వదిలేసి, బంగారం ఎంత ఉందో అంతా వాళ్ళు దోపిడీ చేసేసి దొంగలు ఆ బంగారాన్ని పట్టుకుని ఆ గుర్రం కూడా పట్టుకుని గుర్రాన్ని కూడా దోచుకున్నారు దోపిడీ దొంగలు. మొత్తం సర్వం కోల్పోయాడు. వాళ్ళు ఎక్కువ 20 మంది వచ్చేశారు. ఈ ఒక్క రాజు వాళ్ళ 20 మందిని ఎదిరించలేకపోయాడు. వీళ్ళని చేతులు కట్టేసి వాళ్ళు మొత్తం ఈ రాజుగారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమీ లేదు, కట్టు బట్టలతో మిగిలారు. సరే, అలాగే అడవిలో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళారు. అక్కడ దొరికేటువంటి పళ్ళు, ఆ ఆకులు, అలములు తింటూ అలాగా 2 రోజులు కాలక్షేపం చేశారు. పూర్వకాలం అడవిల్లో అనేక రకాల పళ్ళు బాగా ఉచితంగా దొరికాయి. ఆ పళ్ళతోటి, కందమూలాలతోటి అలా కాలక్షేపం చేసి పంచభక్ష పరమాన్నాలతోటి అనేక మంది సేవకులతో సేవలు చేయించుకున్నటువంటి మహారాణి కూడా ఆ అడవిలో నడుస్తూ నానా యాతన పడుతూ, తినవలసినవి, తినలేనివి, తినకూడనివి, ఆకలికి ఏదో ఆకులు తింటూ కడుపు నింపుకుంటూ అలాగ 4-5 రోజులు గడిపేటప్పటికీ వారికి జీవితం మీద విరక్తి కలిగింది. అప్పుడు రాజు రాణి ఇద్దరు కూడా కూర్చొని, మన రాజ్యం పోయింది, మనం తెచ్చుకున్నటువంటి బంగారం పోయింది, మనం గుర్రం తెచ్చుకున్నాం, అది కూడా పోయింది,
ఇప్పుడు ఈ బట్టలు కట్టు బట్టలతో మిగిలాం. ఈ కట్టు బట్టలు కూడా 4-5 రోజుల నుంచి వేసిన బట్టలే వేసుకోవడంతో ఇవి కూడా నల్లగా మారిపోయాయి. అడవిలో నడవటం వల్ల అవన్నీ కూడా చిరిగిపోయి ఒంటిని కూడా సరిగా కప్పుకోలేనటువంటి పరిస్థితిలో రాణిని చూచి ఆయన రాజుగారు చాలా బాధపడి, చిచి ఈ బ్రతుకు ఇంకా వేస్ట్, ఇంకా బ్రతకడం వేస్ట్, రాణి మనం ఈ బ్రతుకు ఈ జీవితం వేస్ట్, ఎంతో భోగంగా బతికిన వాళ్ళం మనం ఇప్పుడు బ్రతకడం అనేటువంటిది అనవసరం. అందుచేత అదిగో దూరంగా కొండ కనబడుతుంది కదా, ఆ కొండ శిఖరం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి మనం చనిపోదాం, మనం ప్రాణాన్ని వదిలేద్దాం, ఈ బ్రతుకు మనం బ్రతకలేం అని చెప్పేసి ఇద్దరూ నిర్ణయించుకొని అలాగే నడుచుకుంటూ ఆ కొండను ఎక్కారు. బాగా శిఖరం పైకి ఎక్కారు. ఇంకా దూకేద్దాం అని ఇలా చేతులు ముందుకు చాచారు. కానీ దూకాలనిపిస్తుంది, కానీ దూకడానికి భయం వేస్తుంది. చావడానికి కూడా ఎంతో ధైర్యం ఉండాలి, అందరూ చావలేరు కదా. సరే ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ రాణిగారి వంక చూశాడు. రాణిగారు కూడా జాలిగా రాజుగారి వంక చూస్తుంది. ఇలా ఎప్పుడైతే చూశారో ఆయనకు వేలుకు ఉన్నటువంటి ఉంగరం కనిపించింది. అయ్యో గురువుగారు నాకు ఈ ఉంగరాన్ని చేయించి ప్రతిరోజు దీన్ని చూచి నమస్కరించుకోమన్నారు. 4 రోజుల నుంచి మనం ఈ అడవిలో పడి ఈ ఉంగరం యొక్క సంగతి మర్చిపోయాం అని చెప్పేసి అప్పుడు ఆ ఉంగరం మీద ఉన్నటువంటి ఉంగరాన్ని చూచి నమస్కరించి ఎప్పుడూ ఇలాగే ఉండదు అనేటువంటి వాక్యాన్ని, ఎప్పుడు ఇలాగే ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉండదు అని 3 సార్లు చదువుకున్నారు. వెంటనే రాజుగారికి ఒక అద్భుతమైన ఆలోచన జరిగింది. అవును, మా గురువుగారు చెప్పింది నిజమే. ఇంతకుముందు రాజభోగాలతో తొలతూగాను, ఇప్పుడు కటిక దరిద్రంతో నేను అలమటిస్తూ ఉన్నాను. ఈ స్థితి కూడా నాకు ఎప్పుడూ ఇలాగే ఉండదు, ఈ స్థితి కూడా మారిపోవచ్చు కదా. ఇప్పుడు నేను చనిపోతే ఆ తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చిన ఉపయోగం ఏమున్నది? అలా కాదు, ఎప్పుడూ ఇలాగే ఉండదు కాబట్టి నా పరిస్థితి ఇప్పుడు బాగోలేదు, మళ్ళీ మెరుగుపడవచ్చు. రాణి, మనం ప్రాణాన్ని పోగొట్టుకోవడం కంటే ఏదో రకంగా మనం బ్రతికి బయటపడితే బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, మళ్ళీ మనం పోయినటువంటి రాజ్యాన్ని మనకు దక్కుతుందేమో అని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ భక్తితో అలాగే అడవిలో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ కోయగూడెం ఒకటి కనపడి ఆ గూడెంలో అలా వెళుతూ ఉండగా ఆ కోయ దొర వీళ్ళని గుర్తుపట్టి వెంటనే నమస్కారం చేసి, అయ్యా రాజుగారు మీరా, ఏమిటి ఈ స్థితి, ఈ దుస్థితి ఏమిటి? మీ రాజ్యాన్ని ఎవరో కొల్లగొట్టారని తెలుసు, కానీ మీరు ఎక్కడున్నారో మీ గురించి మేము 1 రోజుల నుంచి వెతుకుతున్నాం, మీరు ఎక్కడా కనిపించలేదు, మా భాగ్యం వల్ల మీరు కనిపించారని ఆ రాజుగారికి నమస్కరించి కోయిదర వెంటనే తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి మంచి బట్టలు ఇచ్చి మంచి మంచి మర్యాదలు చేసి అక్కడ అడవిలో దొరికేటువంటి పాలు, తేనె, పళ్ళు అన్నీ ఇచ్చి వారిని ఉచిత ఆసనాల మీద కూర్చోబెట్టి వారికి పరిచర్యలు చేయటం అక్కడ తటస్థించింది. వెంటనే ఆ కోయధరను చూచి మెచ్చుకొని, మనం నాయన మా పరిస్థితి ఇలా ఉంది, ఇలా జరిగింది అని జరిగిందంతా చెప్పారు. ఏమండి రాజుగారు, మీరేం బాధపడకండి, మళ్ళీ మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆ రాజు రాణిని అక్కడ చక్కగా వాళ్ళు పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ కోయగూడాల్లో ఉన్నటువంటి యువకులందరినీ పోగు చేసి వాళ్ళందరికీ విలువిద్య, కత్తిసాము అన్నిటిని నేర్పుతూ ఆఖరికి 1 సంవత్సరం బాగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి అందరినీ మంచి మంచి యోధులుగా తయారు చేసి అలా 1 గూడానికి 10 గూడాలు, 10 గూడాలకి 20 గూడాలు ఏకమై పెద్ద సైన్యం అయిపోయి ఈ సైన్యాన్నంతా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇతను కోల్పోయినటువంటి రాజ్యం మీదకు దండయాత్ర చేసి ఎవరైతే ఇతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారో ఆ రాజుని సంహరించి వీళ్ళ యొక్క రాజ్యాన్ని వీళ్ళు దక్కించుకొని మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చున్నారు. చూశారా, అప్పుడు కొండ ఎక్కి దూకి చనిపోదాం అనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. అందుచేత కష్టంబులు కలకాలము కాపురము కచోటుండవు, వెలయగ చీకటిపోయిన వెన్నెల వచ్చుట సహజము అని ఒక కవిగారు పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ గారు ఇది చెప్పారు. ఎందుకని? కష్టాలు కలకాలం ఎప్పుడు ఉండవు, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అందుచేత కష్టం వచ్చినప్పుడు మనం బాధపడిపోయి మనం ప్రాణం గన తీసుకుంటే మన జీవితం ఒకగానొక్క మానవ జీవితం పోతుంది కదా. మరలా వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందని మనకి గ్యారంటీ లేదు. ఏమో పశువుగా పుట్టచ్చు, కీటకంగా పుట్టచ్చు, క్రిమిగా పుట్టచ్చు, కుక్కగానో నక్కగానో ఏనుగుగానో ఎలా పుడతామో మనకు తెలియదు. అందుచేత ఈ వచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనం ఆత్మహత్యా ప్రయత్నం మహాపాపం కాబట్టి ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మానవుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయకూడదు అనేటువంటి నీతి ఈ కథ వల్ల మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో ఆ కష్టాలు అలాగే ఉండవు. సుఖాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ పోతూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. సుఖం వస్తూ ఉంటుంది, అవి కూడా పోతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు, అంతా కూడా అశాశ్వతమైందని భావించి మన జీవితాన్ని ఆ పరమాత్మకు అంకితం చేసి సేవాభావంతో ఆ పరమాత్మను తలుచుకుంటూ మనకు ఏది ప్రాప్తించినా దానితో ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నించినట్లయితే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ కథ వలన మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటంటే ఎప్పుడు ఇలాగే ఉండదు అనేటువంటి నీతి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. బాగా ధనం సంపాదించేటప్పుడు మనం అది కూడా అలాగే అనుకోవాలి, ఎప్పుడు ఇలాగే ఉండదు. ఒకవేళ ధనం రావటం లేదు, రాకపోయినా సరే ఎప్పుడు ఇలాగే ఉండదు, మళ్ళీ మంచి కాలం ముందు వస్తుంది. కొన్ని వ్యాపారస్తులు కూడా కొన్నిసార్లు వ్యాపారం జరగదు, నష్టపోతూ ఉంటారు. ఎప్పుడు అలాగే ఉండదు కదా, మళ్ళీ మంచి మంచి లాభాలు ముందు ముందు పొందవచ్చు. అందుచేత అమూల్యమైనటువంటి ఈ ప్రాణాన్ని మనం కాపాడుకుంటూ ఆ భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కథ మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి కథ మీరందరూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొనుచు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ కథ విని ఎంతో ఆనందపడతారు. ఎప్పుడూ ఇలాగే ఉండదు అనేటువంటి వాక్యాన్ని మట్టుకు మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.